సో అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రం ఇస్లాంపుర ప్రాంతంలో నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలి 3 కూలీలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. మృతులు కుమ్రంభీం ఆసిఫాబాద్ చింతల మానేపల్లికి చెందిన శంకర్, హనుమంతు పోషన్నలుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరొక కూలీని వైద్య సహాయం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించి ఉన్నట్లయితే ప్రమాదం చోటు చేసుకోకపోయి ఉండేదని, 3 ప్రాణాలు పోయేటివి కావని కమిషనర్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని, నూతన ఇంటి నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రక్కన గల ఇంటికి చెందిన ప్రహారీ గోడ కూలడంతో ప్రమాదం చోటు చేసుకుందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టి ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే 4 పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా 3 మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ని కూడా ఇక్కడ తీస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి ముగ్గురు ప్రస్తుతానికి 3 చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ మేము రైజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూ ఇస్ ద పర్సన్, అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకుని అంటే అది జరగకపోయి ఉండొచ్చు. సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. Okay, thank you.